వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పద్మ మార్జరి ఆసనము. ఒక కాలుతో పద్మాసనం చేసి ఒక కాలుతో మార్జరి ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ ఆసనం చేసే ముందు మనము కాళ్ళని కొద్దిగా వార్మప్ చేసుకుని పద్మాసనంలో ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఈ ఆసనము మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు. ఎందుకంటే ఒక కాలుని మనం ఇక్కడ పద్మాసనంలో పెడుతున్నాము కాబట్టి. ముందుగా మనము బ్లాక్ని పక్కకు పెట్టేసి కింద కూర్చుందాము. కింద కూర్చొని కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి ఇక్కడ కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి అనండి. దాని తర్వాత కాళ్ళని ఇలా గుండ్రంగా తిప్పుదాము. రివర్స్గా కూడా కాళ్ళని తిప్పండి. ఇప్పుడు కాళ్ళని షేక్ చేయండి. ఇలా కాళ్ళని ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని స్ట్రైట్ చేస్తూ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము కాళ్ళని దూరంగా దగ్గరగా చేద్దాము. పొట్ట కండరాలని బిగించండి. ఇలా చేసి కాళ్ళని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. ఇలా చేయడం వలన కాళ్ళ కింద ఉన్న కండరాలపై బాగా ప్రెషర్ పడుతుంది. శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇప్పుడు మనము పాదాలని బద్ధకోణాసనంలో తీసుకొచ్చి తొడలని ఇలా పైకి కిందికి అనాలి. ఇలా తొడలని పైకి కిందికి అనడం వలన తొడ కండరాలు నడుము కండరాలపై మంచి ప్రభావం పడి కాళ్ళు ఫ్రీగా అవుతాయి. వీపుని నిటారుగా పెట్టేసి కాళ్ళని ఆడించండి. వీపుని స్ట్రైట్గా చేసి కుడి కాలుని ఇలా తెచ్చేసి ఆడించండి. హిండోలాసనంలో కుడి కాలుని ఆడిస్తూ కుడి తొడ కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. రెండో కాలుని కూడా అదే విధంగా పైకి తీసుకెళ్ళి ఇలా ఆడించుదాము. ఎడమ కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా ఉన్న తర్వాత మనము ఒక్క పాదాన్ని పద్మాసనంలో పెట్టి ఎలా అనిపిస్తుందో గమనించాలి. పద్మాసనంలో కాలుని పెట్టినప్పుడు ఈ విధంగా కొద్దిగా కాలుని కిందికి పుష్ చేయవచ్చు. ఇలా కాలుని పుష్ చేయడం వలన మన ఎడమ నడుము ఎడమ కాలు కండరాలలో చాలా బాగా స్ట్రెచ్ అనేది మనకు తెలిసి వస్తుంది. ఇలా కొంత సమయం పాటు ఎడమ వైపు మనము ఉండి దాని తర్వాత కుడివైపు కూడా కాలుని మనం పద్మాసనంలో తీసుకెళ్ళాలి. పద్మాసనంలో ఉన్నప్పుడు ఇలా పాదాలు మొత్తము పైకి ఆకాశం వైపు వచ్చేయాలి. అలా చేసినప్పుడు కుడి కాలుని కూడా కొద్దిగా మనము ఇలా కిందికి ప్రెస్ చేద్దాము. ఇలా కిందికి ప్రెస్ చేస్తుంటే మన నడుము ఇంకా తొడ కండరంలో స్ట్రెచ్ అనేది బాగా అనిపిస్తుంది. అయితే ఈ యొక్క స్ట్రెచ్ మన కాళ్ళకి చాలా మంచిది. ఇలా కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత మనము నెమ్మదిగా ఇలా మోకాళ్ళపై వెళ్ళిపోదాము.
నార్మల్గా ఇలా మనం మోకాలపై వెళ్ళి హస్తాలని ఇలా భుజాల కింద పెట్టేయాలి. మార్జరీ ఆసనం చేద్దాము. మార్జరీ ఆసనం మన అందరికీ తెలిసిందే. ఆర్చ్ చేస్తూ వీపుని ఇలా తలని పైకి చేయాలి. వీపుని రౌండ్ చేస్తూ ఇలా తలని కిందకి తీసుకెళ్ళాలి. ఒకసారి ఇలా ఆర్చ్ చేద్దాము. ఇలా బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా చేసిన తర్వాత మనము న్యూట్రల్ స్పైన్కి రావాలి. ఇప్పుడు మనము ఇలా ఎడమ కాలుని వెనకాలకి చేసి ఇక్కడే ఉందాము. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి కాలుని వెనకాల చేసి ఇక్కడ అలానే ఉందాము. కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. కింద పెట్టేసేయండి. ఇలా కొన్నిసార్లు చేయవచ్చు. అలా చేసిన తర్వాత మనము ఇలా వజ్రాసనంలో కూర్చొని ఒక కాలుని ఇలా పద్మాసనంలో తీసుకెళ్దాము. ఇలా వజ్రాసనంలో పద్మాసనం వేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా భావిస్తాము. ఇలా పద్మాసనంలో కాలుని పెట్టి ఇలా మోకాల్ని కింద పెట్టి కాళ్ళ వేళ్ళని పైకి పెట్టవచ్చు. అయితే ఇలా వెళ్ళగానే మనకు మోకాళ్ళలో ఇబ్బందిగా అనిపిస్తుంది. అవునండి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఈ ఆసనము చాలా కష్టంగా ఉంటుందని చెప్పాను. అయితే నార్మల్గా కూడా పద్మాసనంలో ఇలా ఉండడం కష్టంగా ఉంటుంది. అయితే ఎడమ కాలుని పద్మాసనంలో పెట్టేసి కుడి కాళ్ళ వేళ్ళని వెనకాలకు చేసి ఇలా చేతులపై వచ్చేసేయండి. ఇప్పుడు మనము వీపుని ఆర్చ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేస్తుంటే మనకు వీపులో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు గమనించండి. ఇలా వీపుని రౌండ్ చేద్దాము. ఆ ఇబ్బంది అనేది కొద్దిగా తగ్గిపోయింది. మళ్ళీ వీపుని ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా కొంత సమయం పాటు వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా చేసేటప్పుడు నడుములో, తొడలో, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకొని శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. అలా ఉన్న తర్వాత మనము నెమ్మదిగా ఈ ఎడమ కాలుని ఆసనం నుంచి బయటకు తీసుకొచ్చేసి కుడి పాదాన్ని ఇప్పుడు మనము పద్మాసనంలో పెట్టాలి. ఇలా పద్మాసనంలో పెట్టి రెండు చేతులని భుజాల కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వీపుని ఆర్చ్ చేయడము, ఇలా వీపుని రౌండ్ చేయడము. వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా కొంత సమయం పాటు చేసిన తర్వాత ఇలా కొంత సమయం పాటు ఉండాలి. ఇదే ఆసనాన్ని మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఇలా చేతుల కింద బ్లాక్స్ పెట్టి ఇదే ఆసనాన్ని చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి.
గమనించండి, బ్లాక్స్ని తీసేసి బ్లాక్స్ని పెట్టుకొని చేయడం వలన మనకు ఏమి తేడా అనిపిస్తుంది. ఇలా బ్లాక్స్ పెట్టి మీరు ఆసనం చేసినప్పుడు ఆసనం కొద్దిగా ఈజీగా చేయగలుగుతున్నారు. బ్లాక్స్ లేకుండా ఆసనం చేసినప్పుడు కొద్దిగా కష్టంగా భావిస్తున్నారు. ఇలా మనము ఎడమ కాలుని కూడా మళ్ళీ పద్మాసనంలో పెట్టేసి వీపుని ఇలా ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము, వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము, వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. అయితే వీపుని ఆర్చ్ చేసినప్పుడు ముందు మన వీపులో ప్రెషర్ ఎక్కువగా పడేది, కష్టంగా కొద్దిగా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇప్పుడు అది ఈజీగా అయింది. ఇలా బ్యాక్ని రౌండ్ చేసినప్పుడు ముందు మనకు కొద్దిగా ఈజీగా అనిపించేది, ఇప్పుడు కొద్దిగా తొడలల్లో అవేర్నెస్ పెరిగింది. నడుములలో పడే స్ట్రెచ్ని, కాళ్ళల్లో పడే స్ట్రెచ్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడము చేస్తుందన్నమాట. అయితే ఈ ఆసనం చేసిన తర్వాత కొద్దిగా మనము మోకాళ్ళని రిలాక్స్ చేసుకోవాలి. కాళ్ళని సూటిగా చేసేసి కాళ్ళని ఇలా షేక్ చేద్దాము. ఇలా షేక్ చేసి నార్మల్గా కూర్చోండి. ఈ ఆసనం ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పద్మ మార్జరీ ఆసనము. ఈ మార్జరీ ఆసనము బిగినర్స్ పాస్చర్. మార్జరీ ఆసనంలో మనము ఎన్నో వర్షన్స్ని చేసాము. మార్జరీ ఆసనము మనం ప్రతిరోజు వార్మప్ కింద వాడుతూ ఉంటాము. ఈ యొక్క ఆసనంలో మనము పద్మాసనాన్ని వేస్తూ ఎలా చేస్తే బాగుంటుందో చూద్దాము. పూర్ణ పద్మాసనం చేయకుండా హాఫ్ పద్మాసనం వేసి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనంలో మనము బ్లాక్స్ని వాడుతున్నాము. ఏ విధంగా వార్మప్ చేయాలో చూద్దాము. కాళ్ళని ముందు స్ట్రైట్గా చేద్దాము. స్ట్రైట్గా చేసి కాళ్ళ వేళ్ళని షేక్ చేద్దాము. కాళ్ళ కండరాలని వార్మప్ చేసుకోవాలి. కాళ్ళ వేళ్ళని మీ వైపు ముందు వైపు చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని ముందుకి వెనకాలకి చేయడము, సైడ్ టు సైడ్ కదిలించడము చేయాలి. ఇలా అన్నీ చేసిన తర్వాత హిండోలాసనం చేద్దాము. కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళండి. మనము హిండోలాసనంలో కాలుని బాగా కదిలించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాలుని బాగా కదిలిస్తూ ఉండండి. కుడి తొడ వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాలుని కింద పెట్టేసి రెండో కాలుని హిండోలాసనంలో తీసుకెళ్దాము. కాలుని కదిలించండి. హిండోలాసనంలో కాళ్ళ వేళ్ళు మోకాల వైపు పాయింట్ అయి ఉంటే చాలా మంచిది. అలానే మోకాలు మడమ రెండు ఒకటే లైన్లో ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఈ విధంగా మనము కాళ్ళని బాగా కదిలించి కింద పెట్టేసి మళ్ళీ షేక్ చేద్దాము. ఇప్పుడు కాళ్ళని మనము బద్ధకోణాసనంలో తీసుకెళ్ళాలి. బాగా ఆడించుదాము. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ పాదాలను ఒక దగ్గర ప్రెస్ చేస్తూ తొడ కండరాలని బాగా కదిలించండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు తలని మన పాదాల వైపు కిందికి తీసుకెళ్ళాలి.
అలా తలని పాదాల వైపు తీసుకెళ్తూ శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి, రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. మోకాలపై వచ్చేసి ముందుగా మనము మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. కొంత సమయం పాటు వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. పొట్ట కండరాలని బిగిస్తూ వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చేతులని బ్లాక్స్పై పెట్టండి. అదే మార్జరీ ఆసనం చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. చేతుల కింద బ్లాక్స్ పెట్టగానే ఒక హైట్ మన చేతుల కింద లభించడం వలన ఈ యొక్క ఆసనము బాగా ఫ్రీగా అయిపోయింది. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. దీని తర్వాత కుడి కాలుని వెనకాలకి తీసుకెళ్ళి పొట్ట వైపు తీసుకొని రావాలి. కుడి మోకాల్ని కింద పెట్టేసి ఎడమ కాల్ని వెనకాలకి ముందుకు చేద్దాము. పృష్ఠభాగాలని వెనకాలకి చేసి కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చుందాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. దీని తర్వాత నెమ్మదిగా మనము ఒక పాదాన్ని పద్మాసనంలో తీసుకొని రావాలి. మోకాలపై వచ్చేసి ఒక పాదాన్ని పద్మాసనంలో తీసుకొని రండి. ఇలా పద్మాసనంలో ఉండడం వలన ఆ కుడి మోకాలుపై ప్రెషర్ బాగా పడుతుంది. హస్తాలని భుజాల కింద ప్రెస్ చేసి వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? వీపుని ఆర్చ్ చేసినప్పుడు కొద్దిగా కష్టంగా భావిస్తున్నాము, బ్యాక్ని రౌండ్ చేసినప్పుడు ఈజీగా ఉంది. ఇప్పుడు ఇదే ఆసనాన్ని బ్లాక్స్పై చేద్దాము. హస్తాలని బ్లాక్స్పై పెట్టి ఆసనాన్ని చేయండి. వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేసినప్పుడు ఈజీగా ఉంది, బ్యాక్ని రౌండ్ చేసినప్పుడు కొద్దిగా మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంతకుముందు బ్లాక్స్ లేకుండా ఆర్చ్ చేయడం కష్టంగా ఉండి రౌండ్ చేయడం ఈజీగా ఉండేది. నెమ్మదిగా కుడికాలుని స్ట్రైట్ చేసేయండి. చూసారు కదండి, ఇది పద్మ మార్జరీ ఆసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన మోకాళ్లకు చాలా ప్రభావితంగా ఉంటుంది, అలాగే కాళ్ల కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నడుం భాగంలో ఉన్న కండరాలపై కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓవరాల్గా తొడ కండరాల్లో మంచి అవేర్నెస్ పెరుగుతుంది. దీంతో పాటు మనం మార్జరీ ఆసనం కూడా చేస్తాం కాబట్టి వీపు భాగంలో ఉన్న కండరాలపై కూడా చాలా అవేర్నెస్ పెరుగుతుంది. వీపు భాగంలో ఉన్న కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. ఎడమ కాలుని పద్మాసనంలో తీసుకెళ్దాము. ఇప్పుడు బ్లాక్స్ లేకుండా వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. దాని తర్వాత బ్లాక్స్పై హస్తాలని పెట్టేసి వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కింద కూర్చోండి. కాళ్ళని స్ట్రైట్గా చేసి కింద కూర్చొని రిలాక్స్ అవుదాము.
ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు, తొడ భాగంలో ఉన్న కండరాలు, అలాగే వీపు భాగంలో ఉన్న కండరాలు వీటన్నిటిపైన పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడిగిపోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళపై మన శరీర భారం అంతా ఉంది కాబట్టి మోకాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సంరక్షించుకోవాలి. అయితే మోకాళ్ళ కింద ఏదైనా మంచి టవల్ని, నీ ప్యాడ్ని పెట్టుకొని ఆసనం చేస్తే మంచిది. కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని అస్సలు ప్రయత్నించకూడదు. వీపులో స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు రాను రాను ఈ ఆసనం చేయడం వలన ఆ వీపులో స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. అలానే తొడలో స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఆ ఇబ్బంది అనేది రాను ప్రాక్టీస్ చేయడం వలన కొద్దిగా తగ్గిపోతుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పద్మ మార్జరీ ఆసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.